కాసేపట్లో టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. కడపలో 140 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంగణంలో సిద్ధం చేసింది. ఇటు ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కడప చేరుకున్నారు. ఉదయం 8:30కు ప్రతినిధుల నమోదుతో అంకురార్పణ జరగనుంది. ఇక ఉదయం 10 గంటలకు ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. 10:45 జెండా ఆవిష్కరణతో ప్రతినిధుల సభను ప్రారంభిస్తారు. ఇటు ఉదయం 11:30కు పార్టీ ఏపీ అధ్యక్షుడి ప్రసంగం మొదలు కానుంది. ఆ తర్వాత తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడతారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత 1 గంటకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చిస్తారు. కాసేపట్లో టీడీపీ మహానాడు ప్రారంభం కాబోతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లనైతే చేసింది. ఇటు కడపలో దాదాపు 140 ఎకరాల విస్తీర్ణం ప్రాంగణంలో అయితే సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కడప చేరుకున్నారు. ఉదయం 8:30కి ప్రతినిధుల నమోదుతో అంకురార్పణ జరగనుంది. ఆ తర్వాత 10 గంటలకు ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఇక 10:45 జెండా ఆవిష్కరణతో ప్రతినిధుల సభను ప్రారంభిస్తారు. ఉదయం 11:30కు పార్టీ ఏపీ అధ్యక్షుడి ప్రసంగం మొదలు కానుంది. తర్వాత తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడతారు. అనంతరం ఇటు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 వరకు యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చిస్తారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇప్పటికే చూసుకుంటే ఇటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి మహానాడు కావడంతో ఇటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది అశోక్? టీడీపీ హిస్టరీలో ఈ మహానాడుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పార్టీ ఇంకో 40 ఏళ్ల పాటు పార్టీ ఎదురు లేకుండా కంటిన్యూ అయ్యేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, సమూల మార్పులు కూడా చేయబోతున్నారు. అది లోకేష్ ఆధ్వర్యం. అంతేకాకుండా ఇప్పటి వరకు అనేక మహానాడులు జరిగి ఉండొచ్చు, కానీ ఈ మహానాడు మాత్రం అందుకు భిన్నంగా నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తునే ఏర్పాట్లు చేశారు. కాకపోతే వర్షం కాస్త నిన్న ఇబ్బంది పెట్టింది. వాళ్ళు కాస్త ఉదయం వాతావరణం కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యింది. సో దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు జనమంతా కూడా. ఇప్పుడిప్పుడే కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు, నేతలంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో మహానాడు స్టార్ట్ కాబోతోంది. మాజీ మంత్రి దేవినేని మా ప్రస్తుతం ప్రాంగణంలోకి వెళ్తూ ఉన్నారు. ఎలా జరగబోతుందండి ఈ మహానాడు? అందరికీ నమస్కారం. చాలా సంతోషం. తెలుగు జాతికి పండుగ, తెలుగువారి పండుగ మహానాడు. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు 27, 28, 29 గడపలో మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భావం తర్వాత మహానాడు పండుగ జరుగుతుంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా కార్యకర్తల నాయకుల అభిష్టం. ఎన్నో దశాబ్దాలుగా ఈ జిల్లాలో పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ పెట్టారు. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈరోజు రేపు ఏదైతే తీర్మానాల మీద, సిద్ధాంతాల మీద రామారావు గారు పుట్టినరోజు, అదేవిధంగా రాబోయే రోజులకి దశ నిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఉపన్యాసం నిర్దేశం చేయబోతా ఉన్నారు. చివరి రోజు, 3వ రోజు బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితో జరగబోతా ఉంది. లోకేష్ గారికి చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు ఈ మహానాడు ద్వారా అంటున్నారు. తప్పకుండా బాధ్యతలు ఇవ్వడంతో రాష్ట్రంలో లక్షలాది మంది యువతను కదిలించి
దుర్మార్గ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ యువతని చైతన్యవంతం చేసి బూతుల దగ్గర నిలబెట్టే అధికారంలో పార్టీని తీసుకొచ్చారు. తప్పకుండా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ మహానాటిని జయప్రదం చేస్తారు. అన్నిటి మీద చర్చ జరుగుతుంది. బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారు. అది ఒక్కొక్కరుగా కార్యకర్తలు ప్రతినిధులంతా కూడా చేరుకుంటున్నారు. 8:30 నుంచి మహానాడు యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు ప్రాంగణం మొత్తాన్ని కూడా చూడొచ్చు. దాదాపు 140 ఎకరాల్లో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాస్త 2 రోజుల నుంచి ఇక్కడ కురుస్తున్న వర్షం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు కూడా పార్కింగ్ సమస్య అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా నేలంతా కూడా తడిసిపోయి బురదమయం అయిపోవడంతో వచ్చే వేలాది వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మళ్ళీ ఇవాళ ఉదయం వర్షం వస్తుందని కొంత టెన్షన్ పడ్డారు. అయితే వాతావరణం కొంత అనుకూలించింది. యాక్చువల్లీ ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కానీ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ నేతలు కోరుకున్నట్టుగా ఇవాళ కాస్త వర్షం అయితే రాకపోవటం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. లేదా అదే వర్షం వచ్చి ఉంటే కనుక మహానాడుకి చాలా ఇబ్బంది, మహానాడు నిర్వహణకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఉండేది. మొత్తం పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా ఇప్పటి వరకు రాయలసీమలో ఒక్కసారి మహానాడు జరిగింది. అది కూడా తిరుపతిలో మాత్రమే జరిగింది. సో రెండో మహానాడు, ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమలో జరిగిన రెండో మహానాడు ఇది. ఈ మహానాడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పర్టికులర్గా కడపలో మహానాడు పెట్టడం అనేది గతంలో ఎప్పుడు కూడా మహానాడు పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మహానాడులు ఎన్ని నిర్వహించినా హైదరాబాద్లోనే అత్యధికం నిర్వహించారు, దాదాపు 16 వరకు. రాయలసీమ మొత్తంలో ఒక్కసారి మాత్రమే తిరుపతిలో నిర్వహించారు. ఇప్పుడు రెండోది కడపలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మహానాడికి మిగిలిన మహానాడి కంటే కూడా చాలా ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమై ఈసారి కూటమి 164 సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంపైన ప్రధానంగా ఈ మహానాడులో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానితో పాటు పార్టీ ఇంకో 40 ఏళ్ల పాటు ఎదురు లేకుండా కొనసాగేందుకు ఈ మహానాడు ద్వారా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. రెగ్యులర్గా ఇప్పటివరకు ఉన్న టీడీపీ వేరు, ఇకపైన చూడబోయే టీడీపీ వేరు. ఒక కొత్త టీడీపీని చూడబోతున్నారు. అది కూడా నారా లోకేష్ దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి భవిష్యత్తులో పార్టీ నాయకులను ఎన్నుకునే విధానం కావచ్చు, మళ్ళీ అధికారంలో కొనసాగే విధంగా ఎప్పటికీ అధికారంలోనే టీడీపీ ఉండాలి అనే ఆకాంక్షతో ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు అనేది చేయబోతున్నారు. అది మహాసంకల్పం కూడా చేయబోతున్నారు ఈ మహానాడు వేదికగా. అందుకని ఇంతకుముందు వరకు జరిగిన మహానాడులంతా ఒక ఎత్తు అయితే ఇవాళ జరుగుతున్న ఈ మహానాడు ఒక ఎత్తుగా పరిగణిస్తూ ఉన్నారు. టీడీపీ కార్యకర్తలంతా కూడా ఈ మహానాడు కోసం వెరీ ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎలా అంటే ఈ మహానాడులో బేసిక్గా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? మా యువ నాయకుడు లోకేష్ గారికి ఈరోజు మంచి భారీ ఎత్తున మంచి పదవి వస్తుందండి. వర్కింగ్ కమిటీ అన్నది మన స్టేట్ వైజ్ ఇస్తారని మేమందరం కూడా చాలా ఆస్తి ఉన్నాం. దీన్ని మా లోకేష్ గారు మా రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుని కూడా మంచి ఒక లెవెల్లో ఉండేలా చేస్తారు. మేము అందరూ కూడా ఆశిస్తామండి. అంటే లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్తే, అంటే పార్టీని ఆయనకు అప్పచెప్తే నడపగలిగే సత్తా ఉందనుకుంటున్నాను. చాలా సత్తా ఉందండి. ఆయనకి ఇచ్చిన బాధ్యత చాలా బాగా నెరవేరుస్తారు ఆయన. అలాగే మేము పెద్దాపురం నియోజకవర్గం నుంచి వచ్చాం. రాజప్ప గారు టీం అండి మేము అందరూ. చాలా బాగుంటుంది సార్. సరే, ఎట్లా చూస్తారంటే లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తున్నారు అనేది ఈ మహానాడులో చాలా కీలకమైన అంశంగా మారుతుంది. మీరు ఒక పార్టీ కార్యకర్తగా అది లోకేష్ గారికి బాధ్యత చెప్పడం చాలా శుభపరిణామం అండి. మాకందరికి చాలా ఆనందంగా ఉంది. యువ నాయకులు మాకు రంగంలో అన్ని రకాలుగా కూడా మాకు కార్యకర్తలకే భరోసా ఇవ్వడం అయితేనో, చాలా పథకాలు పెట్టడం అయితేనో, కార్యకర్తకి నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వటం, కార్యకర్తను ఎంతో బాగా చూసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకని లోకేష్ గారికి బాధ్యత అప్పగించాలని మేము కోరుకుంటున్నామండి. ఒక కార్యకర్తగా మీరు కోరుకుంటూ ఉన్నారా అంటే లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలని? మాకు లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం చాలా ఇష్టపూర్వకం. నెక్స్ట్ జనరేషన్ కూడా యువతే ఉండటం వల్ల మంచి జరుగుతుందని మా ఆలోచన. మేము కాకినాడ రాజప్ప గారు ఎమ్మెల్యే గారి అక్కడి నుంచి కాకినాడ చేసాం. నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించడం అనేది ఈ మహానాడులో తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం. దీంతోపాటు నారా లోకేష్ రూపొందించిన 6 పాయింట్ ఫార్ములా మీద డిస్కషన్ చేయబోతున్నారు. ఆ 6 పాయింట్ ఫార్ములా అనేది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి గట్టి పునాది వేయబోతోంది. ఇంకో 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఎదురే లేకుండా
కొనసాగేందుకు ఈ 6 పాయింట్ ఫార్ములా అనే దాని మీద విపరీతమైన గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత దానిపైన ఇవాళ మహానాడులో ఇవాళ తీర్మానాలు చేయటం కావచ్చు, ఇవాళ చర్చించడం కావచ్చు, ఇదంతా కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కార్యకర్తలు నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. ఎలా అండి, ఈ బేసిక్గా ఇప్పటివరకు అనేక మహానాడులు మీరు హాజరయ్యారు, పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ మహానాడిని మాత్రం కొంత ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. అంటే నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్తారన్న ప్రచారం కూడా పొందుతుంది. ఒక పార్టీ కార్యకర్తగా ఎట్లా చూస్తారు దాన్ని? నారా లోకేష్ బాబుకి యొక్క యువగాళ్లతో ఆయన కార్యదక్షత ఏమిటో మనం చూసాం. తర్వాత కార్యకర్తల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటో మనం చూసాం. రాష్ట్రానికి సరైన నాయకత్వం వహించగలడనే నమ్మకం ప్రతి కార్యకర్తే కాకుండా ప్రతి సామాన్యులు కూడా. ఎందుకంటే ఎక్కడైతే వాడిపోయాడో, ఎక్కడైతే అపహాస్యం పాలయ్యాడో అక్కడ బంపర్ మెజారిటీతో గెలిపించి రుజువు చేసుకున్నటువంటి లోకేష్ బాబు సామర్థ్యం కన్నా ఇంకేం కావాలండి. ఆ నాయకత్వాన్ని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ. సాంస్కృతిక విధానంగా, సాంస్కృతిక పరంగా మేమందరం కూడా బాబుకే పట్టం కట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎలా అండి, పార్టీ కార్యకర్తగా ఒక మాట చెప్పండి. లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ఎంటైర్ టీడీపీ నడపగలిగిన స్టామినా చంద్రబాబు గారి మాదిరిగా, ఎన్టీఆర్ మాదిరిగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగిన సత్తా లోకేష్ ఉందనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా సార్. ఇప్పటికే నిరూపించుకున్నారు మా యువ నాయకులు. ఆయన ఎవరు చేయలేరని చెప్పి పాదయాత్రని అవహేళన చేసి చూపించిన మహానుభావుడైన. మాకు ఎంతోమంది యువతల స్ఫూర్తి నింపాడు ఆయన. రౌడీజాన్ని ఎలా ఎదుర్కోవాలని నేర్పించిన నేత మాకు ఆయన. ఆయన్ను చూసి మేము ఇప్పుడు తరాలు మేము హ్యాపీగా ఉన్నాం. మాకు ఒక మంచి నాయకుడు మా చేతిలో ఉన్నాడు, మంచి బ్రహ్మాస్త్రం మా చేతిలో ఉందని ఫీల్ అవుతున్నాం మేము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంతటి వాళ్ళనైనా అన్యాయాన్ని ఎదిరించే నాయకుడిగా లోకేష్ ఎదుగుతాడని చెప్పి మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్న మీకు చూడండి, కడప గడ్డ ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏమీ లేదని ఇక్కడ వాళ్ళు మేము ఎంక్వైరీలో తేలుతా ఉంది. ఇక్కడ నెత్తురు బారిస్తే వాళ్ళు మేము నీళ్లు బారించాం ఇక్కడ. అందుకే గర్వంగా ఈరోజు కడప గడ్డకి రాష్ట్రం నలుమూల నుంచి తరలి వస్తున్నారు. మేము కూడా సాంస్కృతిక విభాగం తరఫున ఎక్కడి నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కూడా రకరకాల కళాకారులను తీసుకొని వచ్చి వీళ్ళందరినీ సంతోషపెట్టే విధంగా మా ప్రభుత్వం చేసిన విధానాన్ని చూపించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. చూడండి ఎంత చక్కగా అక్కడ ఎంత చక్కగా జరుగుతుంది. ఒక పండుగ వాతావరణం కూడా మీకు అనుకూలించినట్టుంది కదా. యాక్చువల్లీ ఉదయం నుంచి సిచ్యువేషన్ చూస్తే భారీ వర్షం కురుస్తుందేమో అనుకున్నారు. ఎంటైర్ మహానాడికి ఇబ్బంది కలుగుతుందని కొంత ఆందోళన చెందిన మందికి కళ్ళు కుడుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్నటి వరకు ఏదేదో అనుకుని ఊహించుకుంటారు, కానీ ఈ రోజు వాళ్ళకు దుఃఖమే ఒకటి మిగులుతుంది తప్ప ఏం మిగలదు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నట్టుంది ఇక్కడ వాతావరణం. ఎందుకంటే తిరుపతి వెంకన్న ఆయనకి కారణ జన్ముడుగా ఆననే తిరుమలాధీశుడు కాపాడి దిష్టి తీసే. లేకపోతే అలిపిరి ఘట్టంలో ఎందుకు ఆయన ఉన్నారు? ఇందుకోసమే, ఈ అభివృద్ధి కోసమే. అందుకని ఏది అడ్డం రాదు. తిరుమల వెంకన్న భక్తుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి కాబట్టి చూడండి, వాళ్ళు మీరు రుజువు చూసుకోండి. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, సస్యశ్యామలంగా ఉండాలన్నా మనకు చంద్రన్ ఒక్కడే. చంద్రన్నే, దట్ ఈస్ చంద్రబాబు. జై చంద్రన్. కార్యకర్తలు, నేతలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. వాతావరణం అయితే ఇబ్బంది పెడుతుందని కొంత భావించినప్పటికీ కూడా ఇప్పుడైతే అనుకూలించింది. ఆయన చెప్తున్నట్టుగా కార్యకర్తలు ఎదురు చూస్తున్నట్టుగా, నేతలు ఎదురు చూస్తున్నట్టుగా వాతావరణం ప్రధానమైన ద్వారం ఇది. సో ఇక్కడి నుంచి నేతలందరినీ కూడా లోపలికి ఎలా చేయబోతున్నారు. అటువైపు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లన్నీ కూడా అటుపక్క చేశారు. ముఖ్య నేతలంతా కూడా అటువైపుకి తరలి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఇక్కడ మనకి లైవ్లో చూడవచ్చు. సో ఇటుపక్క నేతలు, కార్యకర్తలు అనేక జిల్లాల నుంచి మొత్తం నేతలంతా కూడా తరలి వస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈసారి మహానాడు నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు కొంత నిన్న మొన్న వర్షం కురవటం వల్ల ఈ వీళ్ళ ప్రాంగణం అంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. ఈ మహానాడులో పర్టికులర్గా లోకేష్తే హాట్ టాపిక్గా మారుతుంది. లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించడం పైన విపరీతమైన డిస్కషన్ అంతా కూడా నడుస్తూ ఉంది. 6 పాయింట్ ఫార్ములా, లోకేష్ తీసుకొస్తున్న 6 పాయింట్ ఫార్ములా మీద విపరీతమైన డిస్కషన్ ఉంది. ఎప్పుడు మహానాడు జరిగినా, ఎప్పుడు ఇది జరిగినా కూడా చంద్రబాబు చుట్టూ మహానాడు, చంద్రబాబు తీసుకునే నిర్ణయాల చుట్టూ డిస్కషన్ నడిచేది. కానీ ఫస్ట్ టైం
ఈ మహానాడులో మాత్రం ప్రధానంగా లోకేష్ విషయంలోనే లోకేష్ ఆల్రెడీ యువగళం సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. సో యువగళంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో అలాంటి లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించాలి అనే డిమాండ్ అనేది ప్రతి ఒక్క కార్యకర్త నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ మహానాడులో తీసుకోబోయే నిర్ణయాల మీదే ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఇక్కడ ఒకసారి వరుణ్ గారు, మాజీ లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది, నిజమేనా? లోకేష్ గారికి అవకాశం ఉన్నాయంటే ఆయన అవకాశం ఉన్న క్వశ్చనే లేదు. అయినే పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికారంలోకి రావడం కోసం 3200 కిలోమీటర్లలో పాదయాత్ర చేసిన లోకేష్ గారు ఎన్నో జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక నమ్మకం, కార్యకర్తలకు ఒక ధైర్యం కల్పించి అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే నారా లోకేష్. ఏ అర్హత ఉన్నా ఎన్నుకోండి. అది పార్టీ నేతలంతా కూడా ఒకటే డిమాండ్, నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించాలి. ఆల్రెడీ పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉన్నారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. బట్ ప్రెసిడెంట్ తర్వాత పార్టీ మొత్తాన్ని కూడా భుజాన్ని మోయాలన్న సంకల్పంతో నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించాలని 2014-2019 మధ్యలో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయికి దృష్టి పెట్టారు, పార్టీ మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల 2019 ఎన్నికల్లో దెబ్బతిన్నాం. ఈసారి ఆ పరిస్థితి చోటు చేసుకోకుండా ఉన్నారంటే పార్టీ బాధ్యతలు లోకేష్ చేతిలో పెట్టి వ్యూహాలు సిద్ధం చేయటం, వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంలో కీలక పాత్ర లోకేష్ వహిస్తారన్న చర్చ అయితే ఇక్కడ